హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఆల్ సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్ అందరు నా ఫ్రెండ్లే కదా. సరే, పాటలు ఒకటి నేను పాట పాడతాను కదా, ఆ ప్రోగ్రాంకి ఇప్పుడు స్వాగతం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. కానీ నేను ఒక పాత ఓల్డ్ సాంగ్స్ ఈరోజు మనం ఎప్పుడు పాత పాటలు అంటే ఎప్పుడు మామూలు ఇవి కాకుండా మెలోడీస్ అవి ఇవి కాకుండా ఈరోజు ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నా. ఎంతమందికి ఇష్టమో ఓల్డ్ సాంగ్స్? ఎంతమందికి ఇష్టం మీలో? ఆ ఇష్టమైన వాళ్ళ కోసమే. అది కాకుండా ఓల్డ్ సాంగ్స్ ఇష్టమైన వాళ్ళ కోసం, మ్యూజిక్ అంటే ఇష్టమైన వాళ్ళ కోసం, ప్రతి మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఇప్పుడు నేను పాడబోయే పాట ఎంతమందికి ఇష్టమో వాళ్ళ కోసం, ఇంకా అదర్వైజ్ అందరి కోసం ఈ సాంగ్ పాడుతున్నా. పాతది కానీ నా వాయిస్ అయితే బాగుండదేమో, నేనైతే సింగర్ కాదు, మామూలుగా పాడుతున్నా. ఊరికే ఓన్గా సొంతంగా గుర్తు చేసుకుందాం అనే ప్రోగ్రాం ఇది. ఆగండి ఫ్రెండ్స్, మీరు పూర్తిగా చివరి వరకు నా వీడియోని చూస్తే మీకు ఒక మంచి మాట చెప్తా. మంచి మాట, అది మిస్ కాకూడదు. మంచి మాట చెప్తా లాస్ట్ వరకు. నా ఈ పాటల ప్రోగ్రాం చూసి తర్వాత మంచి మాటని స్వీకరించండి. సరే, ఇప్పుడు పాట మొదలు పెడదామా? సరే, మొదలు పెడతా. ఇది ఎంతమందికి ఇష్టమో. ఈ సాంగు ఎస్పి గారు పాడారా, ఘంటసాల గారు పాడారా, సుశీలమ్మ పాడారా, ఇంకెవరైనా పాడారా? మీరు కామెంట్ పెట్టండి. ఒకవేళ నేను తప్పు చెప్తే మీరు సరి చేసి దాన్ని సరి చేయండి. సరే, పాడుతున్నా. ఏఎన్నారో ఎన్టీఆర్ అది కూడా చెప్పండి. నేనైతే చెప్తా, కానీ లాస్ట్లో చెప్తా. ఎవరైంది మీరు కరెక్ట్గా చెప్పండి. పాత సాంగు పాడుతున్నా. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో చూసిరి, కన్నె మనసే దోచిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూసినదేమో, ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూసినదేమో, సిగ్గులన్నీ దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి. ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం పంచినదేమో, అందగాడు ఆశ పెట్టే సయ్యాటలు ఎంతో హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్నె మనసే దోచిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, మల్లెలుగా జడలోనే ఉంచితేనే చాలుగా. ఆ చల్లని కన్నులలోనే నా కోసం వెలిగినవేమో, ఆ కాంతిలాగా నేను కూడా ఆ కన్నుల చిన్నలలో.
నన్ను ఎవరు తాకిరి. సరే, అది మధ్యలో కొంచెం మిస్ అయినట్టుంది. సరే, ఆ పాట అప్పుడుది కదా, ఎవరికి గుర్తు? అసలు నేను ఎప్పుడన్నా ప్రిపేర్ అవుతానా? ఎప్పుడన్నా ఏం లేదు కదా. సరే, ఆ సాంగ్ మీకు అందరికీ నచ్చిందా? సరే, ఇంకో సాంగ్ పాడదాం. పాత పాటలు గుర్తు చేసుకుందాం అంటేనే గుర్తు చేసుకుంటూ పాడాలి, అంటే మర్చిపోతే మర్చిపోతాం. అందుకని గుర్తు చేసుకుందాం సాంగ్స్ అవి. ఈ సాంగ్ని ఎంతమంది ఇష్టపడతారో. ఈ సాంగ్ని ఎంతమంది ఇష్టపడతారో వాళ్ళ కోసం. సరే, తప్పులు అయితే మళ్ళీ సరి చేసి ఇంకో రోజు అసలు మంచిగా పాడతాను, సరేనా? సరే, ఇంకో సాంగ్ పాడతాను, అది కూడా సూపర్గా ఉంటుంది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, జమున, సావిత్రి అందరూ ఉంటారు ఆ సినిమాలో కూడా. కొద్దిగా పాడుతుంది బిట్టు, పూర్తిగా అయితే మనం పాడలేదు. పాడదాము. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, కులుకులకు చలి చెంతనుండగా వేరే స్వర్గం ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను, ప్రేమించిన సతి ఎదుట నుండగా వేరే దైవం ఏలను, ప్రేమించిన సతి ఎదుట నుండగా వేరే దైవం ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా, సతినరి చూపుల చల్లదనంతో జగమే ఊటి ఆయగా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. ఇది సగమే పాడా, పూర్తిగా పాడలా. ఇది ఏ సినిమా తెలుసు అందరికీ? ఏం సినిమా? తెలుసు అందరికీ? ఏ సినిమా? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరెళ్ళింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను బ్రహ్మంగారు, అప్పుడే చెప్పెను వేమన్నగారు. ఎప్పుడో చెప్పెను బ్రహ్మంగారు, అప్పుడే చెప్పెను వేమన్నగారు. ఇప్పుడే చెబుతా వినుకోబులమా, ఇప్పుడే చెబుతా వినుకోబుల్లమ్మ. వేమన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దదరెళ్ళింది పురుష ప్రపంచం. లేచింది. ఇంకా కొరవ ఉంది ఆ పాట. చట్టసభలలో ఉద్యోగాలు, అది ఆడవాళ్ళ గురించి ఆ పాట. బాగుంటుంది అది. సరే, ఆ సాంగ్ బాగుందా? నచ్చిందా? దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. సావిత్రి, నాగేశ్వరరావు, గుండమ్మ, ఆమె పేరు సావిత్రి పేరు. గుండమ్మ పేరు సావిత్రి, బుజ్జమ్మ, బుల్లమ్మ, ఆమె సూర్యకాంతం. సరే, ఆ సినిమా ఏంది? దాని పేరు ఏందో చెప్పండి. పాట అయితే గుర్తుంది నాకు. ఏం సినిమా? చాలా ఫేమస్ కదా ఎన్టీఆర్ది. టక్కని చెప్పడానికి నేను చిరంజీవి సినిమాలు అయితే టక్కని చెప్పగలను. ఇప్పుడు ఈ సినిమా నేను పాడానే కానీ పాట గుర్తు రావడం లేదే. గుండమ్మ కదా. సరే సరే, అది ఇప్పుడు మెమరీ వచ్చిందప్ప. గుర్తు చేసుకుందాం అంటే సినిమా పాట తెలియకుండా సినిమా పాట పాడా నేను, చూసారా? అది
సరే ఇంకో సాంగ్ పాడదామా? ఇంతటితో ఈరోజు ముగించి రేపు కొరవ వేరే పాటలు పాడుకుందామా? చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి ఏం పాట పాడుకుందాం? ఏం పాట పాడుకుందాం? గుర్తు చేసుకుందాం. సరే అయిపోయేలా. ఇప్పుడు 3 పాటలు పాడాను కదా. సరే, ఓల్డ్ సాంగ్స్ ఇష్టపడే వాళ్ళ కోసం, నేను పాడిన పాటలు ఇంకా ఎవరైనా ఇష్టపడి ఉంటే వాళ్ళ కోసం. తర్వాత ఇంకొకటి మంచి మాట చెప్తానన్నాను కదా, మంచి మాట చెప్తా. అది ఏదైనా స్వీకరించండి. రేపటి నుంచి ఏంది మంచి మాట. ఇది కూడా రేపటి నుంచి ఏంటి, ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా అవసరమైంది ఏంది? చెప్పుకోండి చూద్దాం, చెప్పుకోండి చూద్దాం, చెప్పుకోండి చూద్దాం. ఏందా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అవసరమైంది, చిన్న పిల్లలతో సహా అవసరమైంది ఏంటి? చెప్పుకోండి చూద్దాం, చెప్పుకోండి చూద్దాం. ఏంటి, ఏం అవసరం? లాస్ట్లో చెప్తా ఏం అవసరమో అందరికీ. ఈ లోపల మీరు గెస్ట్ చేసుకోండి. నేనైతే ఒక మంచి మాట చెప్తా. ఈ లోపల లాస్ట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి పెద్దలకి చిన్నలకి పిన్నలకి అందరికీ అవసరమైంది ఏంటి అనేది నేను చెప్తా. అర్థం రాలా? బుర్రకు వచ్చిందా? మెమరీ వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? రాలేదా? ఆన్సర్ రాలేదా? లాస్ట్లో చెప్తా. అయితే వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్లో చెప్తా. సరే, ఇప్పుడు రేపటి నుంచి ఏంటి అన్నాను కదా. ఈరోజు ఏంటి అసలు? టుడే ఈజ్ అమావాస్య. అమావాస్యని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ డోంట్ నో. సరే, అమావాస్య కదా. ఈ అమావాస్య గ్రహణం అనేది మనకు లేదంట. ఇది కూడా ఒక మంచి తెలుసుకోవాల్సిన మాట సైన్స్ పరంగా. ఇంకొకటి, అది అమెరికాలోనే ఉంటుందంట, మనకేమో రాదంట. అంటే ఎందుకని? ఇప్పుడు మనకి ఎండ, అక్కడ వాళ్ళకి చీకటి. అది అందరికి కామన్గా అందరికీ తెలుసు. నేను బిల్డప్ ఇచ్చేది ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఓవరాల్గా. సరే, ప్రపంచం మొత్తం తెలుసు. సరే, రేపటి నుంచి ఏంటి మంచి మాట అంటే, రేపటి నుంచి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా ఆ లక్ష్మీ అమ్మవారు ఉండాలి చేతిలో. పైసలు ఉంటేనే మన ఈ జీవనం జరుగుతుంది. ఈ శరీరం మీద ఆధారపడిన వాళ్ళకు కూడా పోషణకి డబ్బు అవసరం. ఆ డబ్బు అవసరము అంటే ఒక పక్క మనం కష్టపడాలి, ఒక పక్క దేవుడు మనల్ని ముందుకు నడపాలి. దేవుడు ఆశీర్వాదంతో మనకి డబ్బు రావాలి అంటే ఏం చేయాలి? రేపటి నుంచి ఇంట్లో స్త్రీలు భర్త కోసం ఏం చేయాలి? బయటకు వెళ్ళేసి ఇంట్లో తలస్నానం చేసేసి ఇంట్లో దీపం వెలిగించి, రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం. ఆ శ్రావణ మాసం అంతా లక్ష్మీ అమ్మవారిని ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇది గుర్తుకు వచ్చిందా? ఇప్పుడు యాదకి వచ్చిందా? ఏమైంది? మనం యాదకు వచ్చిందా అంటే ఏంటి? గుర్తు చేసుకుందాం. గుర్తుకు వచ్చిందా? ఆన్సర్ తెలిసిందా? గుర్తు అయిందా అని. అదేంటి నేను చెప్పింది? ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటి? నిద్రలేసే డబ్బులు అవసరం. అందుకోసం ఇప్పుడు ఆన్సర్ చెప్పాను, టెన్షన్ పడద్దు. కానీ లక్ష్మీ అమ్మవారి పూజలు రేపు ముఖ్యంగా మనకు డబ్బు రావాలంటే ఈ శ్రావణ మాసమే. మాసం మొత్తంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెల కేటాయించారు దేవుళ్ళకి. ఈ శ్రావణ మాసం ఎవరికి కేటాయించారు? అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి పూజలు ఎవరైతే చేస్తారో నెలంతా వరలక్ష్మి వ్రతంతో సహా చేస్తే, నోములు, మంగళగౌరి నోములు, వరలక్ష్మి వ్రతాలు అవి చేసుకుంటే ఆనవాయితీ ఉండేవాళ్ళు చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి ఆ లక్ష్మీ అనుగ్రహం కలగాలని నేను దీవిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలిగి బాగా పెద్దయి మంచిగా డబ్బు ఉండి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇంతటితో దీన్ని ముగించి రేపు కొరవ మళ్ళా చెప్పుకుందాం మనము. వరలక్ష్మి అమ్మవారికి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ,
ఈ కోవెల నీళ్ళు కొలువై ఉందువు గాని కొలువై ఉందువు గాని అనే ఒక సాంగ్, ఆ సాంగ్ ఉంటుంది. అది కూడా పెట్టుకొని వినండి. గోమాత సాంగ్ అది పండగల్లో చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి శ్రావణ మాసంలోనే అమ్మవారి అనుగ్రహం కలిగితే ఇంకా సంవత్సరం అంతా మనకి డబ్బు కొరత ఉండదు. చేసుకోండి. దానికి ఒక కథ కూడా ఉంది. శ్రావణ శుక్రవారం రోజు చెప్పాలి, వరలక్ష్మి వ్రతం రోజే చెప్పాలి. వరలక్ష్మి వ్రతం ఆచారం ఉండి చేసుకునే వాళ్ళే ఆ కథని వినాలి, దంపతులు. లేదా ఆడవాళ్ళ కోసమే, ఆడవాళ్ళే చేసుకోవాలి. మగ ఆయన లేకుండా తోరం కట్టుకొని పాల వెల్లి కట్టి అదంతా నేను శుక్రవారం వరలక్ష్మి ముందు రోజు చెప్తా. పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి కథ అన్నీ చెప్తాను, వినండి హ్యాపీగా. సరేనా? నేను చెప్పే ప్రతి ఇది మీకు నచ్చుతుందా? పాత పాటలు అన్నీ గుర్తు చేసుకుందాం, మెమరీసు. మీకు అందరికీ నచ్చాయా? మీరు చెప్పాలి నాకు. ఒక్కరు కూడా మీరు చెప్పట్లేదు. లాంగ్ వీడియోలు చూడండి, నావి పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, వాచ్ అవర్స్ ఎక్కువసేపు చూడండి. మీకు మంచి అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేసుకోండి, చెప్పండి. అట్లా మీరు హెల్ప్ చేయాలి. నాకు ఈ విధంగా హెల్ప్ చేసినా చాలా, అది కూడా మీకు పుణ్యం వస్తుంది. సరేనా? సరే, ఈరోజుతోటి ఇంకా ముగిద్దాం. ఎక్కువ చెప్పినా మీకు బోరు కదా. సరే, హాయ్ ఫ్రెండ్స్. రేపు చెప్పుకుందాం ఇంకా శ్రావణ మాసం నుంచి. మళ్ళీ రేపు పాటలు పట్టుకుందాం, ఓల్డ్ సాంగ్స్. ఇంకా ఎంతోమందికి ఏ పాటలు ఇష్టం అవన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటాను, పాడతాను. పుస్తకం చూసి పాడను. అసలు పుస్తకాలు లేవు ఇప్పుడు, పాటల పుస్తకాలు లేవు, ఏమీ లేవు. సరే, హాయ్ ఫ్రెండ్స్.